నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ విముక్తాంధ్రప్రదేశ్ టీడీపీ జనసేన లక్ష్యం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అంశంపై సమన్వయ కమిటీ సమావేశంలో చర్చ మెగా డిఎస్సీ ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చెలో సెక్రటేరియట్ కు పిలుపు షర్మిలతో సహా నేతలు అరెస్ట్ దొంగ ఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తుంది బీజేపీ స్టేట్ చీఫ్ పురంధరేశ్వరి ఆరోపణ ఎటువంటి పాలసీ లేకుండా ఇసుక దోపిడీ 50,000 కోట్ల దోపిడీ జరిగిందన్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోవట్లేదు దేశాన్ని అంబానీ అదానీలు పాలిస్తున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం విజయవాడలో జరిగింది డ్వాక్రా మహిళలకు రుణమాఫీని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే అంశంపై చర్చించారు వైసీపీ విముక్తాంధ్రప్రదేశ్ లక్ష్యంగా టీడీపీ జనసేన కూటమి అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం విజయవాడలో జరిగింది టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు యనమల ఇతర నాయకులు పాల్గొనగా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్తో పాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు ఉమ్మడి కార్యాచరణ మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించారు ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థను కట్టడి చేయాలనే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు వైసీపీ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు గెలవలేనని తెలిసే సీఎం జగన్ రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు అన్ని స్థాయిల్లో ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కోరుతున్నట్లు చెప్పారు ఈ రాష్ట్ర 5 కోట్ల మంది ఆంధ్రులు భవిష్యత్తు గురించి తీసుకున్నారు ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడ ఏ ఒక్కరూ విభేదించకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అటు జనసేన నాయకులు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆనందపడి ఈ కలయికని స్వాగతించి ముందుకు నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమావేశం హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ ఒక తీర్మానం చేశాం జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశాడు సామదాన దండోపాయాలు ఉపయోగించాడు ఏ రకంగా అయినా సరే గెలవాలని చెప్పి ప్రయత్నం చేశాడు కానీ 5 సంవత్సరాల్లో ఈయన చేసినటువంటి దుర్మార్గం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు అసహించుకున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం ప్రత్యేకంగా యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకు రావాల్సిన భద్రత రైతులకి అందించాల్సిన భరోసా ఈ 3 అంశాలపైన ఈ రోజు కూడా మేము మా సమావేశంలో చర్చించుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేనిఫెస్టోలో కొన్ని మంచి ప్రణాళికతో సిద్ధం చేసిన కొన్ని అంశాలని పెద్దలు రామకృష్ణుడు గారు కూడా అనేక సూచనలు చేశారు వాటన్నిటిని కూడా పొందుపరిచి రాబోయే రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలోనే సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకున్నాం రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని న్యాయస్థానాలు సైతం గుర్తించాయని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు కేంద్రం నియమించిన బృందం రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దందాపై ఎన్జీటీకి ఇచ్చిన నివేదికే నిదర్శనమని చెప్పారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనందబాబు మీడియాతో మాట్లాడారు రాష్ట్రం నుంచి గతంలో ఎన్జీటీకి తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులు తప్పక శిక్ష అనుభవిస్తారని తెలిపారు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ ఇసుకను దోచేస్తున్న వైసీపీ నేతలకు తగిన బుద్ధి చెప్పడంతో పాటు చట్టపరంగా వారికి శిక్ష పడేలా తమ పోరాటం ఉంటుందన్నారు ఇసుకాసురుడు జగన్మోహన్ రెడ్డి అప్పటికే 40,000 కోట్లు ఇసుకలో దోచేశారని ఇప్పటికీ అది 50,000 కోట్లకు చేరింది ఇసుక అనేది ప్రజలు ఎక్కువగా లబ్ధి పొందుతారు ఇసుకకి సంబంధించి దోపిడీయే ఏకైక పాలసీగా పెట్టుకొని చిందర చేసేసి ఛిద్రం చేసేశారు ఇసుకలో అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయని గొంతు చించుకొని నరిశాం దున్నపోతు మీద వర్షం పడ్డ తందాన వ్యవహరిస్తూ వచ్చింది ప్రభుత్వం అనేక కేసులు దాఖలైన ఈ ఇసుక అక్రమ దందా మీద
అడ్డగోలుగా వాదిస్తా వచ్చింది ప్రభుత్వం. ఒక జీపీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీపీ 3 రోజులు 3 రకాల స్టేట్మెంట్లు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద చేపట్టిన న్యాయవాదుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. గత 2 నెలలుగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ అన్నారు. ఈ చట్టానికి ఇంకా నిబంధనలు తయారు చేయలేదని చెబుతున్న రెవెన్యూ మంత్రి యాక్టును ఎందుకు రద్దు చేయరని ప్రశ్నించారు. మార్చి 2న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రాష్ట్ర సదస్సు నిర్వహించి తదుపరి కార్యాచరణను నిర్ణయించనున్నట్లు చెప్పారు. భూమి మీద హక్కుని కోల్పోతారు అని గత 2 నెలలుగా మేము నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శన చేస్తున్నాం. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. అయితే రెవెన్యూ మినిస్టర్ గారు, ఆ ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు, మేము ఇంకా ఈ చట్టం అమల్లోకి తేలేదు, ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదని చెప్తున్నారు. ఇలా రూల్స్ ఫ్రేమ్ చేయకుండా, అమలు కాకుండా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని ఆపేయమని అడుగుతున్నాం, ఆ చట్టాన్ని రద్దు చేయమని అడుగుతున్నాం, జీవోని రద్దు చేయమని అడుగుతున్నాము. మేము ఎంత చెప్పినప్పటికీ ప్రభుత్వ అధికారులు వినటం లేదు. ఆ వినకపోవటం వల్ల మేము ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అలానే పవన్ కళ్యాణ్ గారికి, వైసీపీ నాయకురాలు షర్మిల గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఆస్తి హక్కు ఉన్న ప్రతి మనిషికి నష్టకరమైన చట్టం ఇది. నేను మొన్నైతే వీళ్ళు ఒక జీవో ఇచ్చారంటే ఆ జీవో కూడా ఎంత దొంగ అంటే ఆ జీవోలో ఉన్న విషయాలు వేరు, వీళ్ళు బయటికి చెప్తున్న విషయాలు వేరు, అమలు జరుపుతున్న విషయాలు వేరు. ఇప్పుడు కొన్ని చోట్ల నేను ఊళ్ళలోకి వెళ్తే ఆ భూమి మీద గట్లు బాతారు. ఎప్పుడు 2023లో ఆ గట్లు బాతిన దాంట్లో ఎప్పుడు వాళ్ళు గట్లు బాతినట్టుగా రాసుకున్నారు అంటే ఇల్లు బట్టి చట్టం ఉండటం మూలంగా ఆస్తి హక్కు అనేది ఉండదు. రాజ్యాంగపరంగా ఇచ్చిన ఆస్తిని ఎవరు టచ్ చేసినా సరే వాళ్ళు మస్ అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనము నెగ్గుతాము. ఈ చట్టం రద్దు అవ్వాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇట్ ఈస్ ఓన్లీ ది జ్యుడిషియల్ ఆఫీసర్స్ హూ ఆర్ కాంపిటెంట్ అండ్ ఎఫిషియెంట్ పీపుల్ వేర్ దేర్ ఈస్ less possibility for negligence and dereliction, and therefore we appeal the entire public to cooperate our brother community in getting this act be nullified, and I am very much happy to hear my మెగా డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చెలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చింది. విజయవాడ నుంచి సెక్రటేరియట్ కు బయలుదేరిన పీసీసీ చీఫ్ షర్మిలతో పాటు గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలి ఇతర నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. తోపులాట్లో షర్మిలతో పాటు పలువురు నాయకులకు గాయాలయ్యాయి. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ వాటిని పక్కన పడేశారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయని జగన్ వైఎస్సార్ వారసుడినని ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు. నియంతలా సీఎం జగన్ పాలన ఉందని, తప్పులను ఎత్తిచూపే వారిపై దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. చూడండి చూడండి, ఇది ఆటవిక పాలన. ఏమన్నా మా ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఎందుకు ఆపుతున్నారు? వచ్చేవాళ్ళని ఎందుకు ఆపుతున్నారు సార్? ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు.
ఈరోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంటారు. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళ స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్న తేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు. కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు. పాపం కదా? ఒక ఆడపిల్లని ఇలా చేయడం పాపం కదా? పాపమే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు, జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి రాబోయే ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లతో గట్టెక్కాలని చూస్తుందని బీజేపీ రాష్ట అధ్యకురాలు పురంధరేశ్వరి ఆరోపించారు. తక్కువ మార్జిన్తో సీట్లు కోల్పోతామని భావించే నియోజకవర్గాల్లో దొంగ ఓటర్ కార్డులను సృష్టిస్తుందని విమర్శించారు. విజయవాడలో పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడారు. నకిలీ ఓటర్ కార్డుల జారీపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. పొత్తుల విషయం బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధిలో కేంద్రం పాత్ర ఎంత ఉందో ఇప్పటికే ప్రజలు గమనించారన్న పురంధరేశ్వరి బీజేపీకి అధికారం ఇస్తే సుపరిపాలన అందిస్తామన్నారు. ఎందుకంటే నేను రాష్ట్ర అధ్యక్షురాలు అయిన తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా వేలాది కోట్ల రూపాయలు అక్కడ అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యం కనుక దాన్నే అసెంబ్లీ స్థాయిలో ప్రతి అసెంబ్లీకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి అంశం. ఎందుకంటే వందలాది కోట్ల రూపాయలు ప్రతి అసెంబ్లీకి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యం కనుక ఆ విషయాలు ప్రజలకి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా 2019 సంవత్సరంలో అనేక వాగ్దానాలు చేశారు, ఇంక్లూడింగ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏ వాగ్దానాలు అయితే వారు చేశారో వాగ్దానాల్ని నిలబెట్టుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. ఎంపీలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. దేశ సంపదను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నా చలనం లేకుండా ఉన్నారని మండిపడ్డారు. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ చమురు లాభాల్లో 50% వాటా ఏపీ హక్కు అనే అంశంపై సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఎంపీల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంతమంది ఎంపీలు ఉన్నా ప్రయోజనం శూన్యమని, ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నా కళ్లప్పగించి చూస్తున్నారని ఆరోపించారు. 12వ ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, మేధావుల ఫోరం కార్యదర్శి చలసాని శ్రీనివాస్, డాక్టర్ కొల్లా రాజమోహన్, అవధాన్ల హరి తదితరులు పాల్గొన్నారు. నిజంగా మనకి ఆదాయం వస్తే రాష్ట్రం ఆర్థికంగా పురోభివృద్ధిలో ముందుకు పోవడానికి, ఇవాళ ఉన్న ఆర్థిక మాంద్యం నుంచి అంటే అప్పుల నుండి బయటపడడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మన రాష్ట్రం కూడా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం అన్ని రాజకీయ పార్టీలను కూడా కలవమని కోరుతా ఉన్నా. ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పొందుపరచమని చెప్పి అన్ని రాజకీయ పార్టీలను కూడా మీరు కలిసి ఒత్తిడి తేవాలి. రాబోయే రోజుల్లో ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా దీన్ని ముందుకు తీసుకుపోతాం. మా పార్టీ తరఫున అయితే ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, భవిష్యత్తులో దీనిపైన ఉద్యమాలు చేయడానికి కూడా పూనుకుంటాం. రెండోది ఏంటంటే లాభంలో మాకు భాగం ఇవ్వాలా, లాభంలో కనీసం ఎంత ఇవ్వాలా, ఒక 50% ఇవ్వాలా అని చెప్పి అడిగితే అసలు పట్టించుకోలేదు. మనం పట్టించుకోకపోతే ఏం చేయాలా? ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. కానీ ప్రజలకి డైరెక్ట్ గా ఉపయోగపడేటువంటి దాన్ని పట్టించుకోకుండా వదిలేయటం వల్ల ఈ రోజున మనం ఆయన రావాలా ఈయన రావాలని కోరుకుంటున్నాం తప్పితే డబ్బులు మన చేతిలో ఉన్నటువంటి దాన్ని, సంపదను పెంచుకునేటటువంటి దాని గురించి మనం ఆలోచించట్లా.
భారత్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఇద్వా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 27న కలెక్టరేట్ వద్ద ధర్నా జరగనుంది. రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు కారణమైన అంబేద్కర్ ఫోటోను భారత కరెన్సీపై ముద్రించకపోవడం వివక్ష అని ఇద్వా వ్యవస్థాపకులు రాజసుందరబాబు అన్నారు. ఈ నిరసనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో పోరాటం చేసిన రాజసుందరబాబును రెవెన్యూ కళ్యాణ మండపంలో అదే రోజున ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమాలను సంబంధించి పోస్టర్లను అంబేద్కర్ భవన్లో ఆవిష్కరించారు. కానీ భారత రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పాటుకు ముందు రాయల్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశంలో అక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులందరి చేతుల్లో కూడా అంబేద్కర్ గారు రాసినటువంటి భారతదేశము రూపాయి అనే సమస్య మీద రాసిన పరిశోధనాత్మక గ్రంథం సిద్ధాంతాలు ఉన్నాయి. అంబేద్కర్ గారి సిద్ధాంతం వల్ల భారతదేశంలో భారత రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పడితే నేటి వరకు కూడా అంబేద్కర్ గారి యొక్క ఫోటోని భారత కరెన్సీపై ముద్రించకపోవడం అనేది వివక్షితాన్ని మేము అంటున్నాం. అందుకోసమే రేపు ఫిబ్రవరి 27వ తారీఖున గుంటూరు కలెక్టరేట్ దగ్గర దీక్షలు చేపడుతున్నాం. భారత్ కరెన్సీ మీద అంబేద్కర్ గారి బొమ్మ ముద్రించాలని కోరుతూ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 5వ ర్యాంకుతో పాటు మొదటి 50 ర్యాంకుల్లో 49 మంది ఉన్నారని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. బ్రాడీపేట్లోని మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా 2వ ర్యాంకుతో పాటు 50 లోపు ర్యాంకులు సాధించిన వారు 34 మంది ఉన్నారని చెప్పారు. అత్యధిక ర్యాంకులు కైవసం చేసుకున్న ఏకైక విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్ అని వెల్లడించారు. ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ను మోహన్ అభినందించారు. ఆల్ ఇండియా లెవెల్లో మొదటి 50 ర్యాంకులు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అలానే సీఎంఏ ఫైనల్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో మొదటి 50 ర్యాంకులు మాత్రం ఇవ్వడం జరుగుతుంది, ప్రకటించడం జరుగుతుంది. ఇలా ప్రకటించినటువంటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా లెవెల్లో సీఎంఏ ఇంటర్లో 49 ర్యాంకులు, అలానే సీఎంఏ ఫైనల్లో 34 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ బెస్ట్ ర్యాంక్ అండి. సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 5th ర్యాంక్ బెస్ట్ ర్యాంక్. అండ్ విశేషం ఏంటంటే సేమ్ మార్క్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్కి వస్తే వారందరికి కూడా ర్యాంక్ కేటాయించడం జరుగుతుంది. అంటే ఒకే ర్యాంక్ మల్టిపుల్ స్టూడెంట్స్కి వస్తుంది. సో ఒకే మార్క్ ఒక 3-4 వస్తే 3-4 కూడా సేమ్ ర్యాంక్ కేటాయించడం జరుగుతుంది. సో సీఎంఏ ఇంటర్లో కానీ సీఎంఏ ఫైనల్లో కానీ మొత్తం కలిపి నిన్న ప్రకటించిన ఫలితాలలో 83 ఆల్ ఇండియా ర్యాంక్స్ రావటం జరిగిందండి. ఇవి మా జీవిత కాలపు ర్యాంకులు కాదు, కేవలం నిన్నొక్క రోజు వచ్చినటువంటి ఫలితాలలో వచ్చిన ర్యాంకులు. పూర్తిగా ఈ యొక్క క్రెడిట్ నేను విద్యార్థులకే ఇస్తాను. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అండి. ఇలా కొద్దిమందికి ర్యాంక్ వస్తే ఖచ్చితంగా అది విద్యార్థుల క్రెడిటే. దీనికి తోడ్పాటునిచ్చేటువంటి మా టీం మెంబర్స్కి, స్టూడెంట్స్కి, పేరెంట్స్ అందరికి కూడా ఖచ్చితంగా మీ అందరి సమక్షంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ర్యాంక్ లిస్టు కూడా మీకు అందజేయడం జరిగింది. దళితుల ఆత్మగౌరవ పోరాట సంఘం కార్యక్రమం వద్ద ట్రాఫిక్ డీఎస్పీ వ్యవహరించిన తీరును దళిత సంఘాలు తప్పుపట్టాయి. డీఎస్పీ అనుచిత తీరుపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సంఘ నేతలు తెలిపారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వారు మీడియాతో మాట్లాడారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలని కోరారు. దీన్ని దళిత సంఘాల నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. గాలి తీయటం, దుర్భాషలాడటం, నేను కొత్త రాజ్యాంగం రాసావా, అలా ఉందా రాజ్యాంగంలో, అవసరమైతే ఫైన్ అయ్యి, లేకపోతే పిలువు స్టేషన్ తీసుకెళ్ళి కారు అవసరమైతే. అంటే నువ్వు కారు ఆపినందుకు కాదు, కానీ ఏ ఫోటో అయితే చూసావో ఆ ఫోటో నీకు ఇష్టం లేక చేసిన పని అని మేము దళిత సంఘాల నుంచి భావిస్తూ ఎమ్మెల్యే ఎస్పీ గారికి, ఐజీ గారికి అందరికీ లెటర్ పెట్టడం జరిగింది. ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా కట్టాలని మేము కోరుకుంటూ, ఇది త్వరగా జరగకపోతే, త్వరగా ఎంక్వైరీ చేసి జరగకపోతే భారీ ఎత్తున ఎస్పీ ఆఫీసుని ముట్టడి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. జై భీమ్. ఒక దళితుల ఆత్మగౌరవానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి మా నాయకుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వివి నాయుడు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని మేము ఉచితంగా చేయాలని దళిత సంఘాలన్నీ ఏకమై ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల చంద్ర మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మామూల్ని కించపరిచి దోషులుగా మాట్లాడి, హేళనగా మాట్లాడి, దౌర్జన్యంగా మా మీదకి వచ్చేటువంటి ట్రాఫిక్ వెస్ట్ డిఎస్పీ వివి నాయుడు గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టవలసిందే.
స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య కళావేదిక మీద శ్రీరామ పునర్వసు రాగ నీరాజనం భారతీయ సంగీత నిలయం సంయుక్త ఆధ్వర్యంలో భద్రాచల రామదాసు జయంతి ఉత్సవం నిర్వహించారు. సామూహికంగా భక్త రామదాసు నవరత్న కీర్తనల గోష్ఠి గానం నిర్వహించారు. ఈ సందర్భంగా సభా కార్యక్రమంలో డాక్టర్ గోపాల్ దంపతులు, డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి, గుదిమెళ్ల కూర్మనాథస్వామి, త్యాగరాజ సాంస్కృతిక సామూహికంగా భక్త రామదాసు నవరత్న కీర్తనల గోష్ఠి గానం నిర్వహించారు. ఈ సందర్భంగా సభా కార్యక్రమంలో డాక్టర్ గోపాల్ దంపతులు, డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి, గుదిమెళ్ల కూర్మనాథస్వామి, త్యాగరాజ సాంస్కృతిక సంఘం సలహాదారు నేతి విశ్వేశ్వరరావు దంపతులు పాల్గొని కళాకారులను అభినందించారు. కార్యక్రమాన్ని అనుగు, హైమ, ఏ భారతీదేవి నిర్వహించారు. తొలుత కార్యక్రమాలను ఆలయ ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. బిడ్లు ఉన్నాయి అంటే భారతి వస్తున్నదా అని అడిగే వార్త. అంత అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి మా కళాశాలలో అద్భుతంగా వాయించారు. శివరాత్రిలో త్యాగరాయ మండపంలో వాయించారు. ముందు అన్ని వాయించిన తర్వాత ఒక్కొక్క బిట్టు వాయించి కనుక్కోండి చూద్దాం అంటారు. రమమహేశ్వర గారు అందరికంటే ముందు చెప్తుండే. పాత పాటలు అయితే మా అక్కయ్య కూడా ఏదో ఒకటి చెప్తుండేది, ఆ పాట ఈ పాట నాకు గుర్తుంది, నేను అంత గుర్తుపట్టలేకపోయేదాన్ని. కానీ మాకెవరికి ఛాన్స్ లేకుండా రమమహేశ్వర గారు ముందే చెప్పేస్తూ ఉండేవారు. ఆవిడ పాట మొదలు చివర కాకుండా మధ్యలో బిట్టు వాయించేవాడు. ఆ బిట్టు ఎంతసేపే మేము ఆలోచించాము. శ్రీ గౌరీ శ్రీ గౌరీయే చిట్ట చివర బిట్టు అన్నారన్నమాట. ఒక నిమిషం. అది పెద్ద పాట, చెల్లెలి కాపురంలో అమోఘమైనటువంటి పాట. అది మేము ఏ పాట ఎక్కడ అనుకునే లోపు రమామహేశ్వర గారు శ్రీ గౌరీ అన్నారు. అలా బ్రాడీపేట 1/19లోని శ్రీ సిద్ధి గణపతి, ప్రసన్నాంజనేయ సహిత శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి వారి దేవాలయంలో పంచదశ వార్షిక మహోత్సవాలు కొనసాగుతున్నాయి. 3వ రోజు శాంతి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నరసింహారావు, లక్ష్మీ నరసింహ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. జెండాలు జతకట్టడమే ప్రతిపక్ష నేతల అజెండా అయితే పేద ప్రజల గుండెల్లో సంక్షేమ గుడి కట్టడమే జగన్ ఎజెండా అని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల రూపంలో అవ్వాతాతలు కుటుంబాల్లో సంతోషాల వెలుగులు తెస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో తామంతా కలిసికట్టుగా గెలిపించేందుకు కృషి చేయాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి 100% సంక్షేమ పథకాలు అందించేందుకు ఎమ్మెల్యే ముస్తఫా పేద ప్రజల పక్షాన నిలబడి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల చైర్మన్స్, డైరెక్టర్లు, వార్డు కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్స్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షలు సజావుగా జరిగేలా, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి అధ్యక్షతన బ్రాడీపేట 2/13లోని శారదా డిగ్రీ కాలేజ్ విద్యాసంస్థలకి దాతలు, క్లబ్ సెక్రటరీ మండవ రాజగోపాల్, క్లబ్ సభ్యులు మనోజ్ స్టూడెంట్స్ మీటింగ్ క్లాసులకు ఎల్ఈడీ సౌండ్ సిస్టమ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ శాఖ చైర్మన్ దాసర్ రాజా మాస్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
గుంటూరు సెంటినియల్ క్లబ్ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి అధ్యక్షతన నూతన వరవడి సృష్టించారని తెలిపారు. ఈ క్లబ్ ముఖ్యంగా విద్యా వైద్యంపై గత 7 నెలల్లో క్లబ్ సభ్యులతో కొమ్మాలపాటి మిత్రులతో ఇప్పటి వరకు 56 ప్రాజెక్టులను పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఎంతో కృషి పట్టుదల ఉంటేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. కొమ్మాలపాటి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. న్యూస్ పేపర్స్లో, టీవీ న్యూస్లలో ఎక్కువగా ఈ క్లబ్ సేవలు చూస్తూ ఉంటారని, 2 తెలుగు రాష్ట్రాలలో ఈ క్లబ్ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ గౌరవ సభ్యులు మద్దినేని సుధాకర్, ట్రెజరర్ శ్రవంత్, ప్రభాకర్, వీర రాఘవరాజ్, శేఖర్, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలోనే సుమారుగా 57 ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు. ఇది చిన్న విషయం కాదు. సహజంగా రాజకీయాలు కానీ, పనులు కానీ ఇవన్నీ కూడా విస్తృతానికి పరిమితమయ్యే రోజులే. పేరు పక్కన ఆ హోదాన్ని తెలియజేసుకోవడానికి ఎక్కువ మంది ఉపయోగించుకుంటారు. కానీ సోదరుడు శ్రీనివాస్ తన బృందం సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకొచ్చారని చెప్పడానికి మంచి నిదర్శనం. సంవత్సరం కాలంలో 57 విలువటి ప్రాజెక్టులు చేయడం. వారికి భగవంతుడు మరింత శక్తినివ్వాలని, మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు కూడా స్ఫూర్తున్నాయి. మా మిత్రులైనటువంటి మనోజ్ గారు, మా సెక్రటరీ గారు రాజగోపాల్ గారు ఇక్కడ దీన్ని ఈరోజు మీకు డొనేట్ చేస్తున్నాము. ఇక్కడ మీకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ 2/13 శారదా విద్యా సంస్థలకి మేము ఇప్పటికి ఈ రోజు 4 ప్రాజెక్టులు మేము మీకు అందించగలిగాము. కమిషనర్ కీర్తి ఆదేశాల మేరకు ప్రజారోగ్య అధికారులు నగరంలోని పలు ప్రాంతాలలో ఉన్న పానీపూరి బండ్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్యానికి భంగం కలిగించేలా ఉన్న పరిశుభ్రత పాటించని పానీపూరి బండ్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పెదకూరుపాడు మండలం గారపాడు గ్రామంలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం పునః ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బొంగరాలబేడు మహాప్రస్థానం అభివృద్ది కొరకు దాతలు ముందుకు రావాలని కల్లూరు రమణయ్య పిలుపునిచ్చారు. దారపనేని చెన్నయ్య మనవడు మనవరాలు రామ్సాయి సౌరిన్ అక్షితలు 1,116 రూపాయల చెక్కును కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ ధన్యవాదాలు తెలిపింది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కూనెల మాలకొండయ్య, చెల్ల తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ విముక్తాంధ్రప్రదేశ్, టీడీపీ జనసేన లక్ష్యం. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అంశంపై సమన్వయ కమిటీ సమావేశంలో చర్చ. మెగా డీఎస్సీ ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్. చెలో సెక్రటేరియట్కు పిలుపు, షర్మిలతో సహా నేతలు అరెస్ట్. దొంగ ఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తుంది. బీజేపీ స్టేట్ చీఫ్ పురంధరేశ్వరి ఆరోపణ. ఎటువంటి పాలసీ లేకుండా ఇసుక దోపిడీ, 50,000 కోట్ల దోపిడీ జరిగిందన్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోవట్లేదు. దేశాన్ని అంబానీ, అదానీలు పాలిస్తున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.